పవర్ స్టార్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ గడిచిన కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తండ్రికి అండగా నిలుస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అఖీరా తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి ఎరుపు రంగు చొక్కా పంచకట్టులో వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. మొన్న మధ్య తమ్ముడు రిలీజ్ నేపథ్యంలో థియేటర్కు వచ్చిన అఖీరాను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అఖీరానందన్పై ఫ్యాన్స్ పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండడంతో ఆయనను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు అంటున్నారు. అయితే ఇక తాజాగా మహానటి ఫేమ్ నాగశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ అయ్యింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ను జోడించి ఓ విజువల్ వండర్ను సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించారు డైరెక్టర్ నాగశ్విన్. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కల్కి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అఖీరానందన్ కూడా కల్కి సినిమా చూడాలనుకున్నాడు. అంతేకాదు ప్రభాస్ అభిమానులు ధరించే కల్కి టీషర్ట్ ధరించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్కి వచ్చాడు. ఆయనను చూడగానే గుర్తుపట్టిన ఫ్యాన్స్ అఖీరాను చుట్టుముట్టారు. దీంతో వారిని తట్టుకోలేకపోయిన ఆయన మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా పార్కింగ్ ఏరియా నుంచి థియేటర్ లోపలికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు అఖీరాకి థ్యాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అఖీరాతో పాటు అతని తల్లి రేణు దేశాయ్ కూడా కల్కి సినిమాను వీక్షించినట్లుగా తెలుస్తోంది.